ఇక పత్రికల్లో వచ్చిన వార్తలు చూసినట్టయితే ఇంకో 2 గంటల్లో అసెంబ్లీ అటు కౌన్సిల్లో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. దానికి సంబంధించిన వార్తలు ప్రధానంగా ఉన్నాయి. ఆ తర్వాత గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంలో ఆ సందర్భంగా కేసీఆర్ చేసినటువంటి ప్రసంగం కూడా, నిన్న అసెంబ్లీ చేసిన ప్రసంగం కూడా అన్ని పత్రికలు హైలైట్ చేశాయి. ఈ ఇష్యూస్ మీదనే చర్చించేందుకు మన దగ్గర స్టూడియోలో టీడీపీ నుంచి ఒంటేరు ప్రతాప్ రెడ్డి గారు, కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ గారు, అటు టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే గువ్వాల బాలరాజు గారు మనతో ఉన్నారు. బాలరాజు గారు, నిన్న సీఎం స్పీచ్ చూశాక కేసీఆర్ కొన్ని నిర్ణయాలు తీసుకుంటే ఖచ్చితంగా ఎన్ని విమర్శలు వచ్చినా ముందుకు పోవాలని డిసైడ్ అయినట్టున్నారు. ముఖ్యంగా సెక్రటరీకి సంబంధించి స్పష్టంగా చెప్పారు. కేసీఆర్ నిర్ణయం తీసుకోవడమే ఆచితూచి ఆలోచన చేసి సమాలోచనలు చేసి అందరి నుంచి సమాచారము కావాల్సినటువంటి సలహాలు తీసుకున్న తర్వాతనే నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి ఆ నిర్ణయాన్ని వెనక్కి పోయే ప్రసక్తి ఉండదు. కాబట్టి సభలో కూడా చాలా సెక్రటరేట్ విషయంలో ఖచ్చితంగా ఇక్కడ నుంచి అక్కడ మారుతామని చెప్పారు. పూర్తి స్థాయిగా విపక్షాలకు అర్థమయ్యే పద్ధతిలో చెప్పడం జరిగింది. ఈరోజు కన్వీనియన్సీ కోసం చిన్న రాష్ట్రాలు పాలన సౌలభ్యం కోసం చిన్న రాష్ట్రాలను కోరుకున్నప్పుడు ఆఫీస్ ఒక చోట, మంత్రులు ఒక చోట, సంబంధిత అధికారులు ఒక చోట, ఇది అందరికీ సౌకర్యార్థంగా లేదు. కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ఒకే దగ్గర అన్ని సముదాయాలు ఉండే విధంగా ఆలోచన చేస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు హర్షిస్తున్నారు. కానీ ప్రతిపక్షాలకు తెలిసి కూడా కావాలని ఎన్ని రోజులు మాట్లాడడం జరిగింది. నిన్న కేసీఆర్ గారు మాట్లాడడంతోనే వాస్తు విషయంలో మాకంత వాస్తు విషయంలో పట్టింపు లేదు, సౌకర్యార్థమే మేము చేస్తున్నామని చెప్పడం ద్వారా విపక్షాలు కూడా కన్విన్స్ అయినట్టుగా నేను భావిస్తూ ఉన్నాను. కేసీఆర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఖచ్చితంగా నిర్మాణాత్మకంగా ఉంటుంది, ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది. ఏం చెప్పినా ఇచ్చిన మాటకు నిలబడి కట్టుబడి ఉండేటువంటి మనస్తత్వం, లక్షణాలు కలిగినటువంటి నాయకుడు ముఖ్యమంత్రి గారు. కాబట్టి ఖచ్చితంగా మేము అనుకున్న పనులన్నీ, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ ఎవరైనా విమర్శలు చేసినా చిత్తశుద్ధితో నెరవేర్చుకుంటూ ముందుకు పోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు పోతాం. రైట్ అజయ్ గారు, నిన్న కేసీఆర్ స్పీచ్లో అది ఒకటే కాదు, సెక్రటరీ ఇష్యూ కాదు, చాలా ఇష్యూలు కూడా ఆయన చాలా స్పష్టంగా మాట్లాడారు. ఒకటి పవర్ ఇష్యూ కావచ్చు, లేకపోతే సెక్రటరేట్ కావచ్చు, లేకపోతే కళాభారతి కన్స్ట్రక్షన్ గురించి కావచ్చు, తర్వాత ఈ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి సంబంధించినటువంటి ఇష్యూస్ కావచ్చు. ఎట్లా చూస్తారు ఓవరాల్గా? ఒకటి, ఇప్పుడు పవర్ ఇష్యూకి వస్తే బేసికలీ ఈ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే మనం థర్మల్ పవర్ కోసం 4000 మెగావాట్లు ఆల్రెడీ మనం ప్లాన్ చేయడం జరిగింది. అది ఆల్రెడీ అండర్ కన్స్ట్రక్షన్. భూపాలపల్లిలో ఇప్పుడు ఏదైతే రాబోతుందో, ఇప్పుడు మా సీఎం గారు చెప్పే నెక్స్ట్ మార్చి కల్లా మీకు పగలు మొత్తం కరెంట్ ఇస్తారు రైతులకు అనేది, ఇది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మొదలుపెట్టిన థర్మల్ ప్రాజెక్ట్స్ ఏవైతున్నాయో అవి కంప్లీషన్కి వస్తూ ఉన్నాయి. అవి ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఏదైతే మొదలుపెట్టే శంకుస్థాపన చేసే పవర్ ప్రాజెక్ట్స్ ఏవైతున్నాయో అవి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పడితే అది వారే చెప్తా ఉన్నారు. అదే కాకుండా విభజన చట్టంలో కూడా క్లియర్గా మనం ఎన్టీపీసీ ద్వారా ఇంకొక 6000 మెగావాట్లు మనం ఎన్టీపీసీ ద్వారా మనకి సమకూరే అవకాశం ఉంది. సో మనం పవర్ సర్ప్లస్ డెఫినెట్గా రాష్ట్రం విభజన అప్పుడే మనం దీన్ని కేర్ఫుల్గా ప్లాన్ చేసుకున్నది. ఇది సరే, ఇది కాకుండా వారు అదనంగా తీసుకొస్తా ఉన్న పవర్ ప్రాజెక్ట్స్ కూడా ఏతున్నాయో అవన్నీ రావటానికి సమయం పట్టినా కూడా నాకు తెలిసి ఏంటంటే ఇప్పుడున్న ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీషన్కి వస్తే కొంతమేర పవర్ పొజిషన్ సాల్వ్ అయ్యే పరిస్థితి ఉంది. సరే, అది వారి ఖాతాలో వేసుకున్నా మాకేం అభ్యంతరం లేదు. బేసిక్గా కావాల్సింది తెలంగాణ రాష్ట్రానికి న్యాయం జరగటం, ప్రజలకి రైతాంగానికి న్యాయం జరగటం. ఓవరాల్గా ఇప్పుడు మీరు సెక్రటరేట్ అన్నారు, వారికి ప్రజల బహుమతితోని వారు అధికారంలోకి వచ్చారు. కాబట్టి వారు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి వారి నిర్ణయాలు వారు అమలు చేస్తారు, చేయడంలో తప్పులేదు. ప్రతిపక్షాలు నిర్మాణాత్మకంగా నేను సూచించినాయి అనుకోండి, సూచించితే వాటిని మంచి చెడులు చూసుకొని ఒకవేళ ఓకే అంటే, ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఈ పరిపాలన దాదాపు ఒక 40 సంవత్సరాలు అదే సెక్రటేరియట్ నుంచి పరిపాలన సాగింది. సో ఆ సెక్రటేరియట్ అసెంబ్లీకి దగ్గరగా ఉండటం, మిగతా ఇతరత్ర, కానీ ఇక్కడ నుంచి ఇంతకుముందు అననుల కూతలు ఏం లేదు. 23 జిల్లాలు ఉన్నప్పుడు కూడా మనం ఇక్కడ నుంచి పరిపాలన చేసాం. అనేక డిపార్ట్మెంట్స్ కూడా ఇక్కడ నుంచి పనిచేసినాయి, లక్షల మంది ఉద్యోగులు కూడా పనిచేశారు. కానీ ఇవాళ ఆయన ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. కాబట్టి మీరు అన్నట్టు ఫస్ట్ చెప్పినట్టు, బాలరాజు గారు కూడా చెప్పినట్టు, ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకుంటే తొందరగా మార్చుకోవడం అని చెప్పి ఆలోచన చేసి సలహాలు సూచనలు స్వీకరించిన తర్వాతనే నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఆ నిర్ణయానికి కట్టుబడి ఉన్నారు. కాబట్టి సెక్రటేరియట్ని మేము కొత్త సెక్రటేరియట్ని కట్టే చూపిస్తాం, తరలించే చేస్తాం అని చెప్పి అన్న తర్వాత అధికారంలో ఉన్న ప్రభుత్వ విజ్ఞతకి అది వదిలేస్తాం మనం దాన్ని.
విజ్ఞత అంటారు ఏంది? మీరు దాంతో ఏకీభవిస్తున్నారా లేదా? సెక్రటరేట్ కట్టడం మంచిదా కాదా చెప్పండి. ఒక్కొక్క నిమిషం అజయ్ గారు ఆ పాయింట్కి వెళ్తాము. ప్రతాప్ రెడ్డి గారు ఈ పవర్ గురించి మాట్లాడండి. ఒక పవర్ ఇష్యూ మీద అయిన తర్వాత అడిగేద్దాం. మీరు రెండు తీసుకోండి, పవర్ కానీ లేకపోతే సెక్రటరియట్ కానీ. ప్రధానంగా ఇప్పుడు సెక్రటరియట్ మీద గట్టిగా మాట్లాడారు, నేను పవర్ మీద కూడా బాగా మాట్లాడారు. ముఖ్యమంత్రి గారు ఆంధ్రలో కరెంట్ వద్దు, ఆంధ్రలో మాట్లాడకుండా ముఖ్యమంత్రి గారు కానీ తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ చంద్రబాబు నాయుడు గారి ఊసెత్తకుండా, తెలుగుదేశం పార్టీ పేరు లేకుండా వాళ్ళ జీవనం నడవదు. వాళ్ళు ఏది మాట్లాడినా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, చంద్రబాబు నాయుడు వాళ్ళ సబ్జెక్టే అది. ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారి విషయం ఎత్తకుండా టీఆర్ఎస్ పార్టీ ముందుకు పోదు. కావాల్సిందంటే పొలిటికల్ ఇష్యూతో వాళ్ళు ముందుకు పోతుంటారు, పొలిటికల్ ఎజెండాతో ముందుకు పోతుంటారు. ఇవాళ వాళ్ళకి కావాల్సింది, ఒకసారి ముఖ్యమంత్రి గారు 3 years దాకా కరెంటు రాదు, ఇండస్ట్రియల్ కానీ లేకపోతే రైతులు కానీ ఎవరు కూడా ఆశపడేది లేదు, తెలంగాణ రాష్ట్రంలో 3 సంవత్సరాలు కరెంట్ వచ్చే ముచ్చటే లేదని చెప్పేసి ఎన్నోసార్లు ప్రకటన చేసి, ఇది ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ప్రకటన. ఇవాళ ఏమంటుండు, ఒక 1 yearలో జిగేల్మండ అంటే నైట్లో డేలో జిగేల్మని కరెంట్ అంటే నైట్లో కరెంట్ ఇవ్వరా అంటే, ఒక మాటలో చెప్పాలంటే ముఖ్యమంత్రి గారు ఏది చెప్పినా ఒకసారి ఒక రకరకాలుగా చెప్పుకుంటూ తెలంగాణ ప్రజల్ని రకరకాలుగా మభ్యపెడుతూ ప్రతిపక్షాలని టార్గెట్ చేస్తూ ప్రజలకు వాస్తవాలు చెప్పలేక, వాస్తవాల్ని ప్రజలకు ముందుకు తీసుకెళ్ళలేక, వాళ్ళ యొక్క నడవడిని ముందుకు తీసుకెళ్ళి వాళ్ళ యొక్క మాటలు నెగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇక సెక్రటరీ విషయం ఆ సెక్రటరీ తర్వాత తీసుకుందాము. ఒకటి పవర్ ఇష్యూకి సంబంధించి విద్యుత్ రంగ నిపుణుడు రఘు మనతో ఫోన్ లైన్లో ఉన్నారు. రఘు గారు గుడ్ మార్నింగ్. నిన్న సీఎం కేసీఆర్ ఈ పవర్కి సంబంధించి చేసినటువంటి ప్రసంగంలో ముఖ్యంగా ఈ కరెంట్ తీసుకోకపోవడం మంచిదైంది, చంద్రబాబు నాయుడు కరెంట్ ఇవ్వకపోవడం మంచిదైంది అన్నారు. అంటే ఓవరాల్గా చూస్తుంటే ఇక ఈ పీపీఏల విషయంలో కూడా కేసీఆర్ ఒక స్పష్టత వచ్చారనుకోవచ్చా? గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు రాష్ట్ర విభజన తర్వాత ఈ పీపీఏల వివాదం అనేది వచ్చింది. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమేమో పీపీఏలు కొనసాగవని చెప్తుంది, తెలంగాణ ప్రభుత్వమేమో పీపీఏల ప్రకారం విద్యుత్ పంచుకోవాలి 2 రాష్ట్రాలని ఇప్పటిదాకా వివాదం కొనసాగుతుంది. కేంద్ర ప్రభుత్వం ముందు కూడా ఇదే వాదనలు 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చేశాయి. అయితే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వ వైఖరి మారుతున్నట్టు నిన్న ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ బట్టి అర్థమవుతుంది. అంటే మా విద్యుత్ మేమే వాడుకుంటాం, మీ విద్యుత్ అక్కర్లేదు అనే దాన్ని బట్టి పీపీఎల్ రద్దు వైపు తెలంగాణ ప్రభుత్వం పోతుందా అనేసి మనకు అనిపిస్తుంది. అంటే మేము కూడా ఈ పీపీఎల్ రద్దును సపోర్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రధానంగా కొన్ని కారణాలు ఉన్నాయి. తెలంగాణలో 2 మేజర్ ప్రాజెక్ట్స్, భూపాల్పల్లి 2వ దశ 600 మెగావాట్ల ప్రాజెక్టు, అట్లనే సింగరేణి వాళ్ళు చేపట్టిన ప్రాజెక్టు 1200 మెగావాట్ల ప్రాజెక్ట్, ఇది ఆదిలాబాద్లో ఉంది. ఈ 2 కూడా నెక్స్ట్ మార్చి కల్లా కంప్లీట్ కాబోతున్నాయి. అంటే దాదాపు 1800 మెగావాట్ల అదనపు విద్యుత్ వస్తుంది. రెండవ కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే విద్యుత్ చాలా ఖరీదుగా ఉండబోతుంది. అంటే ప్రస్తుతం వస్తున్న విద్యుత్ కూడా ఖరీదు ఉంది. యాక్చువల్గా ఇంకా భవిష్యత్తులో నిర్మాణం అయ్యే ప్రాజెక్టుల విద్యుత్ మరింత ఖరీదుగా ఉండబోతుంది. కొన్ని ప్రాజెక్టులు అయితే అవి ఎప్పటికీ నడవనంత ఖరీదు ఉన్నాయి. అంటే వాటిని నడిపే కన్నా మూత పెడితేనే చాలా భారం ప్రజల మీద తగ్గుతుంది. మూడవది ఏంటంటే ఇప్పుడు 2 రాష్ట్రాల మధ్య పీపీఏలు కొనసాగితే ఇవి 25 ఏళ్ల పాటు 2 రాష్ట్రాలు విద్యుత్తును పంచుకోవాలి. అంటే 2 రాష్ట్రాల మధ్య ఇట్లా వివాదాలు ఉన్న టైంలో 25 ఏళ్ల పాటు విద్యుత్తును పంచుకోవడం అనేది అది సాధ్యమయ్యే విషయం కాదని మేము అనుకుంటున్నాం. కాబట్టి పీపీఏల రద్దు అనేది తెలంగాణకు కూడా కొన్ని అనుకూలంగానే ఉంటుంది. కాకపోతే కొన్ని అంశాలను మాత్రం తప్పక జాగ్రత్తలు తీసుకోవాలి. పీపీఏల రద్దు వైపు ప్రభుత్వం వెళ్ళేటట్టయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఇంకొక 1-2 సంవత్సరాల వరకు తెలంగాణలో విద్యుత్ సమస్య ఉండబోతుంది. ఎందుకంటే ఈ 2 ప్రాజెక్టులు నిర్మాణం పూర్తయినా సరే ఒక 50% కొరత తగ్గుతుంది, కానీ మరొక 50% కొరత ఉండబోతుంది. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ఫస్ట్ ఈ షార్టేజ్ని అధిగమించడానికి ఈ 2 ప్రాజెక్టులు సకాలంలో నిర్మించడం ఒకటైతే, రెండోది బ్యాలెన్స్ 50% షార్టేజ్ని ఎట్లా ఓవర్కమ్ చేస్తాం అనేది మాత్రం తప్పక ప్లాన్ చేసుకోవాలి. రెండో అంశం ఏంటంటే ఆంధ్రాలో ఉన్న విద్యుత్ ఏది తీసుకోమనడం కూడా యాక్చువల్గా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు హిందూజా పవర్ ప్రాజెక్ట్ అనేది ఆంధ్రప్రదేశ్లో నిర్మాణం అవుతున్నా సరే అదొక ప్రైవేట్ పవర్ ప్రాజెక్టు. ప్రైవేట్ పవర్ ప్రాజెక్టు నుంచి విద్యుత్ తీసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడ్డుకోవడానికి ఏమాత్రం హక్కు లేదు. దాంతోనే గతంలో తెలంగాణకు ఒప్పందం ఉంది. ఆ ఒప్పందం ప్రకారం హిందూజా నుంచి
దాదాపు 570 మెగావాట్ల విద్యుత్ తెలంగాణకు చట్టబద్ధంగా రావాల్సింది ఉంది. దానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడ్డు పెట్టినా సరే చట్టపరంగా మనకు హక్కు ఉంది కాబట్టి ఆ విద్యుత్ తీసుకోవాలి. ఎందుకంటే అది 4 రూపాయల లోపల ఒక యూనిట్ వస్తుంది కాబట్టి చాలా తక్కువ ధరకు వస్తుంది, దాన్ని తీసుకోవాలని చెప్తున్నాం. మూడో అంశం ఏంటంటే కృష్ణపట్నం మీద కూడా ఒక ముఖ్యమైన అంశం ఉంది. కృష్ణపట్నం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్ట్ అయినా ఇది ఒక మెగా పవర్ ప్రాజెక్టు. మెగా పవర్ ప్రాజెక్టు కాబట్టి కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం 10% విద్యుత్ మిగతా రాష్ట్రాలకు తప్పనిసరిగా అమ్మాలి. కాబట్టి తెలంగాణ ప్రభుత్వానికి ఒక 10% విద్యుత్ తప్పనిసరిగా వస్తుంది. ఈ వాటాను కూడా తెలంగాణ ప్రభుత్వం పోకుండా చూసుకోవాలి. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకొని విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను రద్దు చేసుకుంటే మంచిదనేసి మేము కూడా అభిప్రాయపడతాం. థ్యాంక్ యూ రవి గారు, ఫోన్లలో మీ అభిప్రాయం చెప్పండి. అది అజయ్ గారు మీరు చెప్పినటువంటి అంశాలతో ఇంకొని యాడ్ చేశారు ఆయన. ఓవరాల్గా అయితే కొనకపోవడం అంటే కొంతవరకు మనకు ఆర్థికంగా భారం తగ్గే అవకాశం ఉంటుంది. రెండు కష్టం ఉన్నా సరే ఇప్పుడు రగ్ గారు చెప్పిన విషయంలో పూర్తిగా కొనకపోవటం అనేది కూడా సరైన నిర్ణయం కాదు. మనం 7 రూపాయల 40 పైసలకి విద్యుత్ వచ్చేది ఏదైతే పీపీఎల్ ఉన్నాయో వాటిని రద్దు చేసుకోవడంలో తప్పులేదు. ఎందుకంటే ప్రజల మీద రాబోయే రోజుల్లో భారం పడకుండా ఉండకూడదు. 25 years కంటిన్యూ అవుతుంది. కానీ మనకి 4 రూపాయలే వచ్చేటప్పుడు 4 రూపాయలు మనకు 3 రూపాయల 75 పైసలు మన దగ్గర పడుతుంది అంటున్నారు. మనకు 4 రూపాయలకు విద్యుత్ వస్తున్నప్పుడు మనం ఏదైతే షార్టేజ్ ఉందో అది మనం ఓపెన్ మార్కెట్లో మనం కొనుక్కోవాల్సిందే. అది మనం వేరే రాష్ట్రాల నుంచి ఎక్కడి నుంచి అయినా కొనుక్కోవాలి. ఇప్పుడు కూడంకోళం నుంచి కొనుక్కుంటున్నాం, లేకపోతే అట్లా కొనుక్కుంటున్నాం. అట్లాంటిది మనకి పక్కనే ఉన్న ఆంధ్ర రాష్ట్రం అయినా కూడా అది ప్రైవేట్ విద్యుత్ ప్రాజెక్ట్ నుంచి కొనుక్కోవడంలో తప్పలేదు. 4 రూపాయలకే వస్తుంది. ప్లస్ రెండోది మనకు ఒక కంటిన్యూస్ అష్యూరెన్స్ ఉంటుంది. దాంతోనే. సో మనం మొత్తం పూర్తిగా అధిగమించడానికి ముఖ్యమంత్రి గారు చెప్తున్నట్టు 3 ఏళ్ల తర్వాత రెప్పపాటు కరెంట్ పోదని చెప్తా ఉన్నా కూడా డెఫినెట్గా దెర్ విల్ బి సో మెనీ ఇష్యూస్ వేరెన్ అన్ని ప్రాజెక్టులు కంప్లీట్ అయ్యి అంత మన చేతికి మొత్తం విద్యుత్ వస్తే గానీ ఆ పరిస్థితి రాదు. కాబట్టి ఇలా ఆంధ్ర కరెంటు అనే ఒక ముద్ర వేసి అలాంటి అడ్వాంటేజ్ పోకూడదు ఒకటి. రెండోది సీలేరు ప్రాజెక్ట్, లోవర్ సీలేరు ప్రాజెక్ట్ ఒకటి ఉంది. అక్కడ లెజిటిమేట్గా మనకు రావాల్సిందే ఉంది. చట్ట ప్రకారం మనకు అందు నుంచి రావాల్సింది హైడల్ది. మనకి 440 మెగావాట్స్ ఖమ్మం జిల్లాలో ఉన్నది ఆ 7 మండలాలు పోవటం వల్ల పోగొట్టుకున్నాం. అట్లాంటి వాటి మీద మాత్రం మన సేని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆంధ్ర కరెంట్ అని చెప్పి పోగొట్టుకోకూడదు అనేది నా వాదన. తెలంగాణ ప్రజల్ని ఆంధ్ర ప్రజల్ని వేరువేరుగా చూస్తూ తెలుగు ప్రజల్ని విడదీసే విధంగా మాట్లాడారు. భౌగోళికంగా రాష్ట్రాలు వేరైనా తెలుగువారంతా కలిసి ఉండాలి. అక్కడి ప్రాంత రైతులు ఇక్కడి ప్రాంత రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దు. ఆ ఉద్దేశంతో మన నాగార్జున సాగర్ కింద గడబడైనప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పిలిచి మాట్లాడారు. ఇక్కడ కూడా కేసీఆర్ గారు ఇక్కడ కరెంటు లేదు, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కరెంటు రాదని చెప్తే ఇండస్ట్రీలు ఎవరు వస్తారు? రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయి, వ్యవసాయ రంగం కుంటుపడుతున్నది. దీనికోసం ఏది పట్టించుకోకుండా, రైతు ఆత్మహత్యలను పట్టించుకోకుండా, ఇండస్ట్రియల్ ఏరియాను పట్టించుకోకుండా ఆంధ్ర కరెంట్ మనకు దీర్ఘకాలిక లాభాలు ఉన్నాయి, దాని నష్టం తగ్గిపోతుంది. రైతు ఆత్మహత్యలు 2 ఏళ్ళ దాకా చనిపోయినా, 2 సంవత్సరాలు చనిపోయినా పర్వాలేదు, 2 సంవత్సరాల దాకా ఇండస్ట్రీలు రాకుండా పర్వాలేదు. ఆంధ్ర వాళ్ళ పేరు చెప్పి అబ్బం గడుపుకోవాలని ప్రయత్నం చేస్తారు కేసీఆర్ గారు. సందర్భంగా మాట్లాడి ప్రజలను కన్ఫ్యూజన్ గురి చేయడమే తెలుగుదేశం పార్టీ ఎజెండా. మొన్ననేమో సభలోకి వచ్చి వాళ్ళ సభ్యులు ఈ రకంగా వ్యవహరించారు. దళితుల పట్ల పెద్ద ప్రేమ ఉన్నట్టుగా కపట ప్రేమలు వలకబోస్తూ దళితులకు మంత్రివర్గంలో స్థానం అని లేని విషయాన్ని తెరపై చర్చ జరగాల్సింది సభలో. కులాల పేరిట మతాల పేరిట మైలేజ్ పొందాలనే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ చేస్తుంది. కాబట్టి ఈ రకంగా ప్రజలు విశ్వసించడం లేదు. అదేవిధంగా ఈరోజు ఆంధ్ర కరెంట్ వద్దన్నారు తప్పిస్తే ఆంధ్ర ప్రజలను కించపరిచినట్టుగా ఇక్కడ కేసీఆర్ గారు మాట్లాడలేదు. చంద్రబాబు నాయుడు గారి వైఖరి ఏ రకంగా ఉందంటే గతంలో వారిచ్చినటువంటి జీవోలను తుంగలు దొక్కుతూ నా కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి పవర్ ప్రాజెక్టులకు పవర్ విద్యుత్ ఉత్పత్తిని ఆపేసి మాకు వ్యతిరేకంగా మా రాష్ట్ర అభివృద్ధికి వ్యతిరేకంగా పనిచేసి ప్రజలను ఆత్మహత్యల వైపు ప్రేరేపించే విధంగా మరొకసారి బస్సు యాత్రలని డ్రామాలు చేసి అబాస్పాలైనటువంటి సంగతి. బాలాజీ గారు మీరు తప్పు మాట్లాడుతున్నారు. ఇప్పుడు అనే ఉద్దేశంతో తెలంగాణలో కావాల్సినటువంటి విద్యుత్తును ఒకవైపు మనం ప్రొడక్షన్లోకి వెళ్తూనే ఇంకోవైపు ఇతర రాష్ట్రాలు ముందుకు వచ్చిన సందర్భంలో, ఇంతకంటే తక్కువ రేట్లో ఇంకా ఇతర రాష్ట్రాలు ముందుకు వచ్చినటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్తో కొనాల్సిన అవసరం ఏంది? ఇంతకుముందు రఘు గారు చాలా నిర్మాణాత్మకమైన సలహా ఇవ్వడం జరిగింది. ఏదైతే మన వాటా ఉందో డెఫినెట్గా మనం దాన్ని అవైల్ చేసుకోవాలని చెప్పడం జరిగింది. డెఫినెట్గా దానికోసం మా ప్రభుత్వం ఎక్కడ కూడా మనకు రావాల్సినటువంటి వాటాను కోల్పోయే ప్రసక్తే ఉండదు. అవసరమైతే దేనికైనా సిద్ధపడతాం. మనం ఈ రకమైన పోరాటాలు కొత్త కాదు.
తెలంగాణ రాష్ట్ర సమితికి. ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చినామని ప్రజా సమస్యలను విస్మరించి మా హక్కులను కాలరాసే విధంగా ఎవరు ప్రయత్నం చేసినా వదిలిపెట్టే ప్రశ్నే ఉత్పన్నం కాదు. కాబట్టి విద్యుత్ విషయంలో ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి నిన్న ధైర్యం ఏదైతే ఉందో, వాళ్ళు క్యాలిక్యులేటెడ్గా మాట్లాడినటువంటి తీరు ఏదైతే ఉందో, ప్రజల లోపల రైతాంగం లోపల ఆత్మవిశ్వాసం పెరిగింది. అదేవిధంగా గత సంవత్సరంతో పోల్చుకుంటే ఇప్పటికైతే కరెంటు కోతల విషయంలో ప్రభుత్వం విద్యార్థుల కెరీర్ విషయం అనుకోండి, చదువులకు సంబంధించి వాళ్ళకి సరిగా విద్యుత్ అందించడంతో పాటు నిన్న నేను అసెంబ్లీలో క్వశ్చన్ అవర్లో కూడా నేను ప్రశ్న వేయడం జరిగింది. సోలార్ విద్యుత్ దీపాలు అందించాలని చెప్పేసి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం తగు చర్యలు చేపట్టడం చాలా సానుకూలంగా గౌరవ మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారు నిన్న చెప్పడం జరిగింది. కావాల్సినటువంటి చర్యలను చేపడతామని చెప్పేసి. ఆ రకంగా గత సంవత్సరం కంటే మెరుగైనటువంటి విద్యుత్, కోతలు లేని విద్యుత్, నాణ్యమైన విద్యుత్తుని ప్రభుత్వం ఇప్పటికీ అందిస్తూ ఉంది. 3 సంవత్సరాలని చెబుతూనే అంచెలంచెలుగా ఈ సమస్యను పూర్తి స్థాయిలో సంవత్సరాల తర్వాత ఈ ఉద్యమాలు చేసే పరిస్థితే కనిపిస్తలేదు. వాళ్ళు అనుకుంటారు మాకు చాలా అవకాశాలు వస్తాయి, ఈ ప్రభుత్వం విఫలమవుతుంది, మా తప్పిదాల వల్ల మేము చేసినటువంటి మోసాలను వీళ్ళపైన రుద్దొచ్చు, మా కుట్రపూరిత మోసాలు, స్వార్థపూరిత రాజకీయాలన్నింటినీ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పైన నెపాన్ని నెట్టి మేము పబ్బం గడుపుకోవచ్చు అనే ఆలోచనలో తెలుగుదేశం పార్టీ ఉన్నది. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేనటువంటి పరిస్థితి. ఈరోజు విద్యుత్ కోత విషయంలో చాలా ప్రభుత్వము రైతులను విద్యార్థులను ఆదుకునే విధంగా ముందుకు పోతా ఉంది. 3 సంవత్సరాలు అని చెప్పినప్పటికీ నెక్స్ట్ 1-2 ఇయర్స్లోని మొత్తం శాశ్వతంగా పరిష్కారం దొరికే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇంతకుముందు రఘు గారు చెప్పినట్టు ఖచ్చితంగా మనకు దక్కాల్సినటువంటి వాటాను ₹3.50 ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అంత తక్కువలో వస్తున్నప్పుడు ₹8, ₹9, ₹7 పెట్టేసి పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ను పోషించే ఆలోచనలో ఈ ప్రభుత్వం లేదు. తక్కువగా ఇతర రాష్ట్రాలు ఇవ్వడానికి ముందుకు వస్తున్నప్పుడు వీరి దుశ్చర్యల వల్ల, అహంకారం వల్ల మేము విద్యుత్ ఇయ్యమని చెప్పేసి రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని గమనించే ముఖ్యమంత్రి గారు ఆ మంచి ఆలోచనతో ఇతర రాష్ట్రాలతో సంప్రదించడం, ఇతర రాష్ట్రాలు సానుకూలంగా విద్యుత్తును అందించడం. పవర్ వదిలేని కోసం నేను సీఎం స్పీచ్లో అటు సెక్రటరీ నిర్మాణం గురించి, తర్వాత కళాభారతి నిర్మాణం గురించి, ఇంకా చాలా ఇష్యూస్ మాట్లాడారు కదా. ఓవరాల్గా గవర్నమెంట్ ఈ కన్స్ట్రక్షన్ మీద బాగా దృష్టి పెట్టిందా? అంటే ఒకటి కాదు కదా, గత ప్రభుత్వాల మాదిరిగా ఒకవైపు జలయజ్ఞం పేరుతో మొత్తం ధనయజ్ఞంగా మార్చేసి ప్రజలను మోసం చేసే ప్రభుత్వం కాదు ఇది. మంత్రివర్గంలో అందరూ ఎఫిషియెంట్ మంత్రులు ఉన్నారు. సబ్జెక్ట్ పైన అవగాహన, ప్రజలపైన ప్రేమ, ఉద్యమాల నేపథ్యాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కాబట్టి ఎవరి పనులు వాళ్ళు నిమగ్నమైపోతున్నటువంటి దశలో అన్నింటికీ ప్రయారిటీ ఇస్తూనే ముందుకు పోతుంది. ఇప్పుడు ఒక జూబ్లీ హాల్ కోల్పోవడం వల్ల కలెక్టర్లతో మేము మీటింగ్లు పెట్టుకోలేనటువంటి పరిస్థితి అని చెప్పేసి ఎన్ని సంవత్సరాలు అంటే చెప్పలేము. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వైపేమో వెళ్ళిపోతాం, తరలిస్తామా సెక్రటరేట్ని ఇక్కడ నుంచి అంటారు, ఇంకో వైపేమో ఎందుకు వదులుకోవాలి, నిరుపయోగంగా ఉన్నా పర్వాలేదు, ఈ రాష్ట్రాన్ని మాత్రం మంచిగా సుఖశాంతోషాలతో ఉండే విధంగా చేయొద్దనే కుట్ర వారికి ఉంది. కాబట్టి ఎంతవరకు అయితే తెలియదు కాబట్టి ఎటువంటి నిర్మాణాలను చేపట్టాల్సిన అవసరం ఉంది. దానిపైన ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఇప్పుడు మనం బేసిక్గా బాలాజీ గారు జలయజ్ఞం అని చెప్పారు కాబట్టి చెప్తా ఉన్నాను నేను. తెలంగాణలో అనేక ప్రాజెక్టులు కంప్లీషన్ స్టేజ్లో ఉన్నాయి. నెట్టెంపాడు కానివ్వండి, భీమా కానివ్వండి, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కానివ్వండి, ఎస్ఎల్బీసీ కానివ్వండి, ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రైతాంగానికి ఉపయోగపడే ప్రాజెక్ట్స్ చాలా మట్టికి కంప్లీషన్ స్టేజ్లో ఉన్నాయి. అన్నీ కూడా 2,000 కోట్లు, 3,000 కోట్లు, 4,000 కోట్లు ఖర్చు పెట్టి దే ఆల్ రిక్వైర్ few 100 crores. మనం ఏమంటా ఉన్నామంటే ఇవాళ మన మీరు అన్నట్టుగా ప్రభుత్వం ప్రయారిటీస్ ఎక్కువ బిల్డింగుల మీద లేకపోతే వీటి మీద కనపడుతున్నట్టుగా ఉన్నా దాంతోపాటుగా వీటి మీద కూడా దృష్టి సారించండి. ఇప్పుడు పోయిన సంవత్సరం ఈ ప్రాజెక్ట్స్కి ఇచ్చిన కేటాయింపులు పోయిన బడ్జెట్లో చాలా తక్కువ. ఇప్పుడు వాళ్ళంతా కూడా వాటర్ గ్రిడ్, ఏది మన జలజాలం, తర్వాత మిషన్ కాకతీయ అని ఒక డిఫరెంట్ రంది మీద పడ్డారు. తప్పులేదు, ప్రజలకు తాగునీరు అందించాలి, లేకపోతే చెరువులు పూడికలు తీయాలి, తప్పులేదు. ప్రభుత్వ ప్రాధాన్యాలు మాత్రం దీర్ఘకాలిక ప్రణాళికలతోని దీర్ఘకాలికంగా మనకి తెలంగాణ ప్రజలకి పడే పనుల మీద మాత్రం అశ్రద్ధ వహించకూడదు. అది ముఖ్యం. అందులో రైతాంగానికి ఉపయోగపడేది ప్రధానమైన ఇరిగేషన్. సో మీరు ఇప్పుడు కంప్లీషన్ చేయాల్సిన ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కంప్లీట్ చేస్తే కొన్ని లక్షల ఎకరాలు మనకి సాగులోకి వస్తుంది. నెంబర్ 1. సో సాగులోకి వచ్చే వాటిని మీరు కంప్లీట్ చేయండి, వాటికి కొంచెం ప్రాధాన్యత ఎక్కువ ఇవ్వండి. ఇప్పుడు ఈసారి కూడా నాకు తెలిసి 1,10,000 కోట్ల బడ్జెట్ ఏదో పెట్టబోతున్నట్టుగా పేపర్లో వస్తూ ఉంది. కేవలం 8,000 కోట్ల రూపాయలు మాత్రమే
కేటాయింపులు ఉండే అవకాశం ఉంది ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి అని చెప్పి, అంటే ప్రాజెక్టులకి అని చెప్పి. సో మనకు ప్రధానంగా ప్రాణహిత చేవెళ్ళ ఏదైతే ఉందో ఉత్తర తెలంగాణకు సంబంధించిన రైతాంగానికి ఉపయోగపడే ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి కూడా ఇవాళ ప్రభుత్వం పూనుకోవాల్సిన అవసరం ఉంది. మనకి అక్కడ ఎట్లయితే వాళ్ళు పోలవరం తెచ్చుకున్నారో మనం ఇక్కడ ప్రాణహిత చేవెళ్ళకు కూడా జాతీయ హోదా సాధించి రైతాంగానికి ఉపయోగపడేలాగా చేయాల్సిన అవసరం ఉంది. ఇట్లా మన తెలంగాణ రాష్ట్రం సమృద్ధి చెందిన రాష్ట్రంగా నిన్న చాలా ముఖ్యమంత్రి గారు సంతోషపడుతూ గుజరాత్ తర్వాత అభివృద్ధి చెందిన రాష్ట్రం లేకపోతే మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని చెప్పడం జరిగింది. బేసిక్గా ఇంతకుముందు ఉద్యమకారులు వాళ్ళు కానివ్వండి, లేకపోతే ఉద్యమం చేసిన కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, అదే చెప్తా వచ్చాం డెఫినెట్గా. సో మన షేర్ ఏదైతే ఉందో ఎక్కువ ఉంది కాబట్టి మనం తెలంగాణ రాష్ట్రం ఇస్తే మనకు ఎక్కువ ఉపయోగపడుతుంది. కానీ ఆ డబ్బులు ఏదైతే ఉన్నాయో మన మిగులు బడ్జెట్ ఏదైతే ఉందో అది ప్రజలకు ఎక్కువ ఉపయోగపడే రంగాల్లో వెచ్చించమని మా వాదన. ఓకే ఓకే వస్తాను గారు. అంటే తెలంగాణ ప్రజలు ఏమనుకున్నా, ప్రతిపక్షాలు ఏమనుకున్నా మేమన్నది చేసి చూపిస్తాం. ప్రజలకు ఉపయోగపడకుండా ఒకటే ముఖ్యమంత్రి గారిని మేము ఒక రెఫరెండం అడుగుతున్నాం. తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన శ్రీనివాస్ యాదవ్ గారిని, తీగల కృష్ణారెడ్డి గారిని, ధర్మారెడ్డి గారిని ఫస్ట్ వినండి, సబ్జెక్ట్ నేను తీసుకొస్తున్నా. వాళ్ళ ముగ్గురిని ఫస్ట్ సరే అది వేరే ఇష్యూ. నేను ఇప్పుడు మన చర్చ ఏంటంటే ఇప్పుడు ఒకటి ఈ గవర్నమెంట్ అడగండి, ఒకటి ఆ ముగ్గురు మీద పోటీ మేధావులతో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలను మేము రెఫరెండంగా భావిస్తున్నాం. ముగ్గురు తీసుకున్నాండి ప్రజల్ని రెఫరెండం అడగండి. ఈ సెక్రటరియట్ కూల్చి ఎర్రగడ్డలో కట్టమని చెప్పి ఎలక్షన్ రిఫరెండం రండి, అప్పుడు ప్రజలు ఏం చెప్తారు దాని మీద డిసిషన్ తీసుకుందాం. ప్రజలు ఏం ఆలోచిస్తారు? తెలంగాణ ప్రజలు ఇలా ఎర్రగడ్డలో సెక్రటరియట్ కడదామంటే ఒక మంచి వాతావరణం ఉన్నటువంటి సెక్రటరియట్ని తీసుకెళ్ళి ఆ పిచ్చి ఆసుపత్రి దగ్గర కడదామని చెప్పి, చెస్ట్ ఆసుపత్రి దగ్గర కడదామని చెప్పేసి, ఇప్పుడు డబ్బులు ఉన్నాయి అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా చేయడం కరెక్ట్ కాదు. ఇలా తెలంగాణ రాష్ట్రంలో మిగులు బడ్జెట్ ఉంది, వ్యవసాయ రంగాన్ని మంచి అభివృద్ధి వైపు తీసుకెళ్దాం, రైతులకు ముందడుగులో పడదాం, ఎడ్యుకేషన్ ముందుకు తీసుకెళ్దాం, KG to PG తీసుకెళ్దాం. గ్రామీణ ప్రాంతాలలో, పల్లెటూళ్ళలో, పెంకుటిళ్లలో చాలామంది మగ్గుతున్నారు, ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఆ వ్యవస్థను బాగు చేయడానికి ప్రయత్నం చేయరు తప్ప మిగులు బడ్జెట్ ఉందని చెప్పి పంతాల పోయి లెక్కలు చేస్తే పక్కదారి పట్టించకుండా ప్రజా ప్రయోజనం ముఖ్యంగా దీర్ఘకాలిక ప్రయోజనాలు 1,10,000 కోట్ల రూపాయలు తెలంగాణలో 10 జిల్లాలు, హైదరాబాద్ రంగారెడ్డి పోతే 8 జిల్లాలు. 8 జిల్లాలలో గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళండి, రైతుల యొక్క గ్రామీణ ప్రాంతాలు ప్రజల లోపల ఆ విశ్వాసాన్ని మేము నింపినాం కాబట్టి గ్రామీణ ప్రాంతంలో ప్రజలందరూ మాకు ఓట్లు వేయడం జరిగింది, మేము ప్రభుత్వంలోకి రావడం జరిగింది. ప్రజలు విశ్వసించే విధంగా మీరు చేసినటువంటి మోసాలను దీర్ఘకాలికంగా మీరు మా రాష్ట్రాన్ని పాలించి ఏ రకమైన దౌర్భాగ్యాలకు పాల్పడ్డారో ప్రజలకు చెప్పారు కాబట్టి మాకు ప్రజలు పట్టం కట్టిండ్రు. మీరు మహారాష్ట్ర అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళొచ్చినావు, నువ్వు ఎక్కడున్నావు? తెలంగాణలో ఉన్నావు, మేము తెలంగాణలో ఉన్నాం. మాట్లాడినా కానీ పార్టీ ఉనికిని మాట్లాడుకోవడము, ఎక్కడ మాట్లాడినా చంద్రబాబుకు భజన చేయడం తప్పేసి తెలుగుదేశం పార్టీ నాయకులకి ఇంకొకటి నేను వరంగల్లో మీటింగ్ మంచిది గారు, ప్రతాప్ రెడ్డి గారు కరీంనగర్ లో మీటింగ్ పెట్టి మర్యాదను కాపాడుకొని మాట్లాడండి. నేను గతంలో కూడా ఇదే స్టూడియోలో చెప్పిన రెక్టిఫై చేసుకోకుంటే మీరు నన్ను పిలవద్దు, లేదంటే వాళ్ళని డిబేట్ కు పిలవద్దు. మర్యాద అనేది మీరు ప్రజలు చూసేటువంటి చర్చ, ఇది మీ ప్రతిష్ట కూడా దెబ్బతినే అవకాశం ఉంటది. వారు చెప్పినట్టు ఇంతకు ముందు ప్రాజెక్టుల విషయంలో మిగులు బడ్జెట్ ని రాష్ట్రానికి మిగులు బడ్జెట్ ఉంటదంటేనేమో రాష్ట్రం నాశనం అయిపోతుంది, రాష్ట్రాలను చీల్చొద్దు అని చెప్పేసి గగ్గోలు పెట్టి తెలంగాణను మోసం చేసినటువంటి దౌర్భాగ్యపు పార్టీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలుస్తుంది కేసీఆర్ గారి వ్యూహం ఏంది, కేసీఆర్ గారి ఆలోచన ఏంది, కేసీఆర్ గారి మేధస్సు ఏందో ప్రజలకు అర్థమవుతుందని చెప్పినాం. మేము ఇంకా అర్థమై కూడా అర్థం కానట్టుగా తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తుంది. మంచి పద్ధతి కాదు. ఇప్పుడు నేను కేవలం అజయ్ గారు మాట్లాడినటువంటి విషయంలో మాట్లాడుతా ఉన్నా. ఆన్ గోయింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయండి అని ఏదైతే సలహా ఇచ్చిందో ఖచ్చితంగా వాటిపైన దృష్టి కేంద్రీకరించారు కాబట్టి SLBC నా నియోజకవర్గంలో ఉంది.
ఎస్ఎల్బీసీలో పూర్తి చేయడం కోసం అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్లను అక్కడ ఉన్నటువంటి రెండు జిల్లాలకు సంబంధించినటువంటి రిప్రజెంటేటివ్స్ను నల్గొండ మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళను గత సెషన్లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు హుటాహుటిన అందరిని పిలిచి ఇటువంటి ఏవైతే కొంత డబ్బుతోనో మనము పూర్తి చేసుకొని ప్రజలకు రైతాంగానికి ఉపయోగంలోకి వచ్చే విధంగా ఏవైతే ఉన్నాయో వాటిపైన దృష్టి కేంద్రీకరిద్దామని చెప్పేసి పెద్దలు జానారెడ్డి గారిని తెలుగుదేశం పార్టీ నాయకులను అందరినీ పిలిచి మాట్లాడడం జరిగింది. ఎస్ఎల్బీసీకి మీరు శంకుస్థాపన చేసిందేమో 10 సంవత్సరాల ముందు, అది ఇప్పటికి కూడా ఉపయోగంలోకి రాలేదు. కాంట్రాక్టర్ను పోషించడం కోసం చేసినరా లేకుంటే తెలియదు, కానీ అది పూర్తి చేయడం పైన చిత్తశుద్ధితో మా ప్రభుత్వం ముందుకు పోతుంది. నేను ఒక్క మాట చెప్తా. ఎస్ఎల్బీసీ అనేది సొరంగం సార్. ఓకే, 46 కిలోమీటర్ల మేర కొండను తొలుచుకుంటూ సొరంగం అది చేయాల్సింది. నువ్వు 15 కిలోమీటర్ల కాంట్రాక్టులు మీరు సరే ఇప్పుడు మీరు 5 ఏళ్ళు మీరు ఏం చేస్తారు చూస్తాం కదా. 23 కిలోమీటర్లు కాదు 23 కిలోమీటర్ల మేర సొరంగం ఆల్రెడీ తొలవటం జరిగింది. సరే, అందులో ఆ మెషిన్ పోయిన తర్వాత ముఖ్యమంత్రి గారు చెప్పారు పోయినసారి విన్నాం మనం. అది ఇరికిన తర్వాత అది బయటకు వచ్చేది లేదు, ఆ ముచ్చటంతా మనం విన్నాం. నేనేమంటున్నా అంటే మీరు ఓకే దైన్ ఫైన్, కానీ కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చే విధంగా లేకపోతే ఇంకో విధంగా మనం ఒక ప్రాజెక్ట్ లేకున్నది కాబట్టి మహబూబ్ నగర్ జిల్లా వలసలకు పరిమితమైందని నేను వాదిస్తాను. శంకుస్థాపనలకు పరిమితం అయితే 23 కిలోమీటర్ల మేర నీకు టన్నెల్ ఎట్లా తోలుస్తారు? నీకు అసలుకి నీకు ఎలిమినేట్ మాధవరెడ్డి ప్రాజెక్ట్ ఎట్లా కంప్లీట్ అయింది? నీ పక్కన నల్గొండ జిల్లా దాంట్లో అదే విధంగా ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ మాట్లాడు మహబూబ్ నగర్ ను పూర్తి నిర్లక్ష్యానికి గురి చేసి వలసల జిల్లా ఆత్మహత్యల జిల్లాగా తీర్చిదిద్దిన ఘనత గత ప్రభుత్వాలది. ఒక కాంగ్రెస్ అంటలేను, కాంగ్రెస్ తెలుగుదేశం రెండు ప్రభుత్వాలది కూడా. కానీ ఈరోజు చిత్తశుద్ధి కాబట్టి సర్వేకు 5 కోట్లు 6 కోట్లు రిలీజ్ చేయలేనటువంటి ప్రభుత్వాలు గత ప్రభుత్వాలు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సర్వేకి సంబంధించినటువంటి డబ్బులను రిలీజ్ చేయడం జరిగింది. ఆ ప్రాజెక్టును శంకుస్థాపన చేయడం కోసం అన్ని చర్యలు ప్రభుత్వం చేపడతా ఉంది. దానికి సంబంధించి 14,000 కోట్ల రూపాయలను విడుదల చేస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్పడం జరిగింది. మా చిత్తశుద్ధి ఆన్ గోయింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడంతో పాటు ఇంకా ప్రజలకు అవసరమైన ఏదైతే మేము ఎన్నికల్లో మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి అంశాలు ఉన్నాయో మా దృష్టికి ఏది వచ్చినా కానీ ప్రజల సమస్యలను పరిష్కరించడం కోసం తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దడం కోసం అన్ని చర్యలు చిత్తశుద్ధితో చేపడతాం. నేను మన బాలరాజు గారి ఏదైతే ఒపీనియన్ ఉందో దాన్ని నేనేం విభేదించట్లేదు. ఎందుకంటే కొత్త ప్రభుత్వాలు వచ్చినప్పుడు తప్పకుండా వాళ్ళు చేయడానికి వాళ్ళకి రీజనబుల్ టైం ఇవ్వాలా, ఇస్తాం కూడా. ప్రతిపక్షాలకు కూడా ఆ మాత్రం సమయం అవసరం. సో కాకపోతే ఏమైందంటే ఒక సంవత్సరం అయిపోయింది, మీ ప్రభుత్వ ప్రాధాన్యాలు ఏంటనేది ప్రజలకు కూడా అర్థమవుతూ ఉంది. సో ప్రజలకు అర్థమవుతున్నప్పుడు కొన్ని విషయాల్లో మేము చెప్పినా, ప్రతిపక్షంలో ఉన్న విషయాలు మేము చెప్పినా కూడా మీరు మొండివాదనకు ముందుకెళ్ళకుండా అంటున్నాం. మీరు ఏదైతే వలసలు నివారించడానికి మీరు కార్యక్రమం చేపట్టారో దాన్ని ఒక దీర్ఘకాలిక ప్రణాళిక ప్రకారంగా చేయండి అని చెప్తా ఉన్నాం. తెలంగాణకు మణిహారమైన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు గురించి మీరు ఎందుకు మాట్లాడలేదని నేను అడుగుతా ఉన్నాను. నేను తెలంగాణ మణిహారం, అది ఉత్తర తెలంగాణకి ఇవాళ రైతాంగానికి 16 లక్షల ఎకరాలకి మనకు సాగునీరు అందే ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాని మీద మీరు పనిచేయండి అని చెప్తా ఉన్నాం. అట్లనే నీ మహబూబ్నగర్, నీ వెనుకబడిన మహబూబ్నగర్ జిల్లాతో పాటు మా ఖమ్మం జిల్లాలో ఇందిరాసాగర్, రాజీవ్ సాగర్ రెండు ఉన్నాయి. రెండింటి మీద కలిపి దాదాపు 1,500 కోట్ల రూపాయలు ఆల్రెడీ స్పెండ్ చేయబడింది. ఇందిరాసాగర్లో మనం కట్టిన వెల్ వచ్చేసేసి ఆ 7 మండలాలు ఆంధ్రాకు పోయేటప్పటికి అది ఆల్రెడీ ఆ ఇంటేక్ వెల్ ఆంధ్రాలో పోయింది. అక్కడ ఒక ప్రాజెక్టు మీద 800 కోట్లు చిల్లర ఖర్చు పెట్టి ఇంకో ప్రాజెక్టు మీద 700 కోట్లు చిల్లర ఖర్చు పెడితే వాటిని ప్రాజెక్టును పూర్తి చేయడం ఎట్లా చేస్తే మా ఖమ్మం జిల్లాలో కూడా 2.5 లక్షల ఎకరాలు ఒక ప్రాజెక్టు కింద, ఇంకో 2 లక్షల ఎకరాలు ఇంకో ప్రాజెక్టు కింద సాగునీరు, అది కూడా గిరిజన ప్రాంతంలో వస్తుంది. అది సో ఇవన్నీ పూర్తి చేస్తే బాగుంటుంది అనేది నేను చెప్పిన సజెషన్. అంతే. ప్రతాప్ రెడ్డి గారు, దీర్ఘకాలిక ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని పనిచేస్తున్నాము, పాతవి కంప్లీట్ చేస్తాం, కొత్తవి చేస్తామంటుంది గవర్నమెంట్. లాస్ట్ టైం బడ్జెట్లో 1,06,000 కోట్లు 1,600 కోట్లు బడ్జెట్ పెట్టారు. 1,600 కోట్ల బడ్జెట్లో ఎంతవరకు ఖర్చు పెట్టిండ్రు, అది ఎంతవరకు తీసుకుపోయినారు? ఇవాళ కూడా 1,10,000 కోట్ల బడ్జెట్ అంటున్నారు. 1,10,000 కోట్లలో పెండింగ్ ప్రాజెక్టు దాదాపుగా 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నటువంటి ప్రాజెక్టులకి పెద్ద ఎత్తున కేటాయించేసి ఒక 1.5 ఇయర్లో కంప్లీట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సేమ్ టైం పవర్ మీద కూడా ఎక్కువ ఖర్చు పెట్టేసి పవర్ను కూడా తీసుకోవాలి. ఇక్కడ బర్నింగ్ ఇష్యూ ఏంటంటే ఇరిగేషన్, పవర్, ఈ రెండింటిని ఎక్కువ మొత్తంలో ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఈ ప్రభుత్వం మీద ఉంది. బడ్జెట్లో ఆ విధంగానే డబ్బులు కూడా అలొకేట్ చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా బైసభ చెప్పినట్టు ప్రాణహిత చేవెళ్ళ ఉత్తర తెలంగాణలో గత 60 సంవత్సరాలుగా బీడు పొలాలుగా మారి రైతులు పెద్ద ఎత్తున ఆత్మహత్యలు చేసుకుంటూ అక్కడ ఉన్నటువంటి రైతులకి ఇరిగేషన్ లేక, ఇరిగేషన్ అంటే
ఒక భయానకమైనటువంటి వాతావరణం. ఒక ఎకరా పొలం బారించుకోవాలంటే ఒక బోర్ పెట్టాలి, ఒక మోటార్ వేయాలి, దాదాపుగా ₹1,00,000 ఖర్చు పెట్టాలి, కరెంట్ ఆఫీసెస్ చుట్టూ డీడీలు కట్టుకొని కరెంటు స్తంభాల కోసం వైర్ల కోసం తిరగాల్సినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఉన్నది. గత ప్రభుత్వాలు ఎన్ని చేసినప్పటికీ ఆ సమస్యను చేసుకోలేకపోయినాం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, కొత్త రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత, గతంలో మనం 14 సంవత్సరాలు కూడా ఉద్యమాలు నడిచింది ఎక్కడంటే నీళ్ల మీద, నిధుల మీద, ఉద్యోగాల మీద మన ఉద్యమాలు నడిపించినాం. మరి అసలుంటప్పుడు ఈ ప్రభుత్వం మరి ప్రాణహిత సేవలను ఒక ప్రాముఖ్యం ఇచ్చి, దానికి ఇంపార్టెన్స్ ఇచ్చి, ప్రాణహిత సేవలని వెంటనే దాన్ని స్పందించాల్సిన అవసరం ఉంది. ఉత్తర తెలంగాణ అవసరం ఉంది. 75,000 కోట్ల అదే కాకుండా ఇప్పుడు చూడండి, పెండింగ్ ప్రాజెక్ట్ దాదాపు 7 పెండింగ్ ప్రాజెక్టులు ఒక 7,000 కోట్లు ఖర్చు పెట్టి వెంటనే సమస్య పరిష్కారం ఉంది. 75,000 కోట్లు ఖర్చు పెడతాము మీకు ఈ విషయంలో కూడా. నిన్న వచ్చే 5 సంవత్సరాల్లో 6 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ మనం ఖర్చు పెట్టబోతా ఉన్నాం. అందులో 3,75,000 కోట్ల రూపాయలు నాన్ ప్లాన్, 2,25,000 కోట్ల రూపాయలు ప్లాన్ బడ్జెట్ ఉండబోతుందని చెప్పారు. సో ఈ ప్లాన్ బడ్జెట్లో మీరు ఓవర్ 5 ఇయర్స్ మీరు ఇరిగేషన్కి ఏమి ఇస్తారు, లేకపోతే ఇతరత్ర ఏమి ఇస్తారు, మీరు బిల్డింగ్లు ఏం కట్టుకుంటారు, ఇవన్నీ ఉన్నాయి. సో ఈ ప్లాన్ బడ్జెట్లో దయచేసి నేను చెప్పేది ఒకటి, ఇప్పటిదాకా ఇరిగేషన్ గురించి మాట్లాడు, ఇతర రంగాలు ఉన్నాయండి. ఇప్పుడు ఎడ్యుకేషన్ ఉంది, హౌసింగ్ ఉంది, లేకపోతే హెల్త్ సెక్టర్ ఉంది. అప్పుడు హౌసింగ్ అన్నారు, ఇప్పుడు 2 బెడ్రూమ్లు ఇళ్ల కోసం అని చెప్పి ప్రజలు చకోర పక్షుల్లా ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ రోజున కేసీఆర్ గారు చెప్పింది ఏంటంటే, ఇంటికి అల్లుడు వస్తే ఏడ పండుకోవాలా, కోడలు వస్తే ఏడ, మేక కోడి అన్నీ ఒక దగ్గరే ఉన్నాయి, మేక ఉచ్చబోస్తే మీద పడుతుంది, ఇవన్నీ చూసి ప్రజలు నిజంగా అంటే నీ 2 ఈ బెడ్రూమ్ల ఇల్లు కోసం అని చెప్పి ప్రజలు కళ్ళు కాయలు కాసల. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో సింగిల్ బెడ్రూమ్ ఇల్లు గత ప్రభుత్వంలో కట్టిన వాటికి కూడా దాదాపు 4 లక్షల ఇళ్ళకి బిల్లులు రాక పాపం పేదోళ్ళు ఇల్లు ఆగిపోయినాయి ఎట్ డిఫరెంట్ స్టేజెస్. కొన్నేమో పునాది లెవెల్లో ఆగిపోయినాయి, కొన్నేమో స్లాబ్ లెవెల్లో ఆగిపోయినాయి. వాళ్ళు ఇల్లు రాక ఉన్న చిన్న జగాలో పడున్న ఇల్లుని కూలగొట్టి ఎండకెండుతుండు, వానకి తడుస్తున్నాడు. ఇప్పుడు 9 నెలలు అయింది. ఏమన్నా మాట్లాడితే సిబిసిడి ఎంక్వైరీ చేస్తున్నాం, చెయ్యి తొందరగా కంప్లీట్ చేయి, ఎవరైనా దొంగలు ఉంటే వాడిని పట్టుకో లోపల పెట్టు. కానీ నీ 2 బెడ్రూమ్ల ఇల్లు కోసం అయితే నువ్వు ఏదో ఒక ప్రణాళిక అనౌన్స్ చేయి. మేము బడ్జెట్లో నిన్న సీఎం స్పీచ్ వింటే మాత్రం స్పష్టంగా ఈ 2 అనుకున్నాడు, ఇది వాటర్ గ్రిడ్ తర్వాత మిషన్ కాకతీయకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేటువంటి అవకాశం స్పష్టంగా అనిపిస్తుంది. నేనేమంటున్నా అంటే మీ మేనిఫెస్టోలో మీరు అధికారంలోకి వచ్చిన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిలో వాటర్ గ్రిడ్ మిషన్ కాకతీయ పక్కన పెట్టండి, అవి లేవు కదా. మేనిఫెస్టోలో ఉన్న దాంట్లో ఏంది మేనిఫెస్టోలో అది గ్రేట్నెస్. కానీ నీ మేనిఫెస్టోలో ఉన్నాయి, నువ్వు చేయాలి కదా. నువ్వు 2 రూపాయలు మన 2 బెడ్రూమ్ హౌస్ ఏది ఇంతవరకు ఎక్కడ ఒక్కటి చూపించాలి. ఈ బడ్జెట్ తరుణంలో చూపించాలా 2 గత బడ్జెట్ లో బైసాబ్ చెప్పినట్టు గత బడ్జెట్ లో 1,000 కోట్ల రూపాయలు హౌసింగ్ ఇచ్చిందండి. ఒక్కొక్క గ్రామంలో 200 మంది 300 మంది ఎదురు చూస్తున్నారు. అరే పెంకిటీలు కంప్లీట్ అయిపోతాయి, ముఖ్యమంత్రి కేసీఆర్ అయిపోయారు, తెలంగాణ రాష్ట్రం వచ్చేసింది, పక్కా కాళ్ళ మీద కాలేసుకొని బెడ్రూమ్లో కూర్చుని బంగ్లా కట్టుకోవచ్చు అన్నటువంటి ఉద్దేశం ప్రజలలో ఉంది. ఎందుకంటే మీరు అవగాహన ఎలక్షన్లలో పదే టీ ఛానల్లో నమస్తే తెలంగాణలో పదే చూయించున్నారు. దాన్ని ప్రజలు నమ్మినరు, మీకు ఓట్లు వేసినారు. ఇవాళ పోయిన బడ్జెట్లో 1,000 కోట్లు పెట్టిండ్రు, కనీసం 150 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదండి. వినండి 150 కోట్ల బడ్జెట్ ఖర్చు కూడా పెట్టలేదు. ఇవాళ ఆ సమస్యను పరిష్కరించాలంటే మినిమం దాదాపుగా 40,000 కోట్లు 50,000 కోట్లు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు కట్టడానికి అవసరం ఉంది. కానీ ఆ దిశగా ఈ ప్రభుత్వం చూపించట్లేదు. 6 సంవత్సరాల బడ్జెట్ 6 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టినప్పుడు హౌసింగ్ కోసము కొంత బడ్జెట్ కేటాయించి విడుదల చేయడం జరిగింది ప్రభుత్వం. ఇప్పటికే విచారణను వేగవంతం చేయమని అధికారులకు పదే ఆదేశాలు ఇస్తూనే ఉన్నారు. అది ఒకవేళ కనుక ఇది మా యంత్రాంగం, మా పార్టీ యంత్రాంగం చేసే పని అయితే ఇప్పటికే మేము పూర్తి స్థాయిలో ఇచ్చేవాళ్ళం. ప్రభుత్వం అంటే ఒక సిస్టమ్ ఉంటుంది, ఆ సిస్టమ్ ప్రకారం పోవాల్సిన అవసరం ఉంటుంది. సిబిసిఐడి ఎంక్వైరీ తర్వాత ప్రాపర్ రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళను జైల్లోకి పంపడంతో పాటు ప్రజలకు అన్యాయం జరగకుండా వాళ్ళకి కావాల్సినటువంటి 2 బెడ్రూమ్ల ఇల్లు మేమైతే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా లేనప్పుడు, ఉద్యమ నాయకుడిగా ఉన్నప్పుడు ఏదైతే హామీ ఇవ్వడం జరిగిందో దాన్ని ఖచ్చితంగా తూచా తప్పకుండా పాటించడమే. ఇచ్చిన ప్రతి హామీని
ప్రతిపక్షాలు కానీ ఎవరు కావాలని ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చే విధంగా ఎవరు మాట్లాడినా కానీ దాని గురించి పట్టించుకునే ప్రశ్నే లేదు. ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేర్చడమే మా ప్రథమ కర్తవ్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. దాంట్లో ఎటువంటి అనుమానం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ ప్రాజెక్టుల గురించి, రైతుల గురించి ఒక మిషన్ కాకతీయను దేశంలోనే ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుకు పోతున్నటువంటి తరుణంలో రైతులకు ఏం చేస్తున్నారు, రైతులను ఎట్లా అని చెప్పేసి ఈ బంగ్లాలు నిర్మిస్తే ఎట్లయితుంది, సెక్రటరేట్ తరలిస్తే ఎట్లయితుంది, రైతుల గురించి ఎందుకు పట్టించుకుంటలేరు అని రైతుల దృష్టిని మరల్చే విధంగా, రైతుల లోపల అపోహలు సృష్టించే విధంగా మాట్లాడడం అనేది ఏమాత్రం శ్రేయస్కరం కాదు. రైతులను ఉద్దేశించే వలసలను అరికట్టడం కోసమే, ఆత్మహత్యలను ఆపడం కోసమే ఈ మిషన్ కాకతీయను ప్రతిష్టాత్మకంగా ఈ ప్రభుత్వం ముందుకు తీసుకుపోతా ఉంది. ఈరోజు మా సిద్దిపేటలో తాగునీటి సమస్య విషయంలో కేసీఆర్ గారు 20 సంవత్సరాల ముందే ఎంత దూరదృష్టితో నా ప్రాజెక్టును చేసి ఈరోజు ఇంటింటికి నల్లా కార్యక్రమాన్ని చేపట్టిన దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరింపజేసి ఈరోజు కేంద్ర ప్రభుత్వమే శబాష్ అనే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. కాబట్టి ఇచ్చిన ప్రతి హామీని, పెన్షన్ల విషయంలో కూడా అదే లొల్లి చేసింది. కానీ ఈరోజు మళ్ళొక్కసారి నిన్న ముఖ్యమంత్రి గారు సభలో చెప్పడం జరిగింది, ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రశ్న లేదు. ఎవరైతే అర్హులు ఉన్నారో మీరు సంబంధిత ఎమ్మెల్యేలకు కానీ, మంత్రులకు కానీ, ఎంపీలకు కానీ, లేదంటే ప్రత్యక్షంగా నాకు చెప్పినా సరే నేను అర్హులైనటువంటి ప్రతి లబ్ధిదారుకు పెన్షన్ ఇప్పించే బాధ్యత మా ప్రభుత్వాన్ని, నాది అని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ ముందుకు పోతున్నటువంటి తరుణంలో ఈ రాద్ధాంతాలు మంచిది కాదు, రాష్ట్ర అభివృద్ధికి దోహదపడడం అనేది నా అభిప్రాయం. ఇంకొకటి మనం ఆలోచించాల్సింది హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సైడ్ కూడా ఎలకేషన్స్ బడ్జెట్కి సంబంధించి నేను ప్రభుత్వానికి లేకపోతే బాలరాజన్నకు కూడా నిర్మాణాత్మకమైన సూచనలే చేస్తూ ఉన్నాం. మీరు దయచేసి ఆలోచించండి. మీరు నిన్న ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, గత బడ్జెట్లో కూడా చెప్పారు, జిల్లాకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ప్రతి ఏరియా హాస్పిటల్ని కూడా మేము అప్గ్రేడ్ చేస్తూ ఉన్నారు. ఉస్మానియాకి, గాంధీకి 100 కోట్లు కేటాయిస్తామని చెప్పారు. మీరు ఇవాళ కూడా మీరు మీడియాలో, పత్రికల్లో కథనాలు వస్తూ ఉన్నాయి, టీవీలో చూస్తూ ఉన్నారు, ఎంత దుర్భరమైన పరిస్థితులు ఉన్నాయి ప్రభుత్వ ఆసుపత్రుల్లో అనేది. నిమ్స్ లాంటి ప్లేసెస్లో కూడా సరైన ఎక్విప్మెంట్ లేదనేది. మా ఖమ్మం హాస్పిటల్లో సరిగ్గా ఇంకో 2 గంటల్లో బడ్జెట్ రాబోతుంది. బడ్జెట్లో దేనికి ఎంత కేటాయిస్తారని అదొకటి. ప్లస్ ఇంకొకటి హెల్త్ ఎడ్యుకేషన్ సైడ్ కూడా నేనేమంటున్నా అంటే మీరు KG to PG అనేది మీకు కాన్సెప్ట్ ఉంది. మీరు నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పిన దాన్ని బట్టి KG to PG అనేది ఇప్పుడు అయ్యేది కాదు, ఇంకొక 2-3 సంవత్సరాల తర్వాత దానికి. అప్పటిదాకా గవర్నమెంట్ సెక్టర్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు అవుతున్నాయి, వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. పేదవాడు చదువుకునే స్కూల్స్ వాటికి సంబంధించి కూడా కేటాయింపులు పెంచాల్సిన అవసరం ఉందని చెప్పి నేను కోరుతా ఉన్నా. అన్న ఇంకొకటి, దీంట్లో కూడా నేను సన్నబియ్యం పథకం ప్రవేశపెట్టారు, ఇది మధ్యాహ్న భోజనానికి కానీ లేకపోతే హాస్టల్స్ కానీ. నేను అభినందిస్తా ఉన్నా ప్రభుత్వాన్ని. నేను హాస్టల్స్ పోయి తిన్న సన్నబియ్యం, బియ్యం బాగుంది, అన్నం బాగుంది, కానీ క్వాంటిటీ తక్కువ ఉంది. క్వాంటిటీ ఏమవుతుంది, 150 గ్రాములు అయ్యేటప్పటికి పిల్లలకి కడుపు నిండుతలేదు. 8వ తరగతి, 9వ తరగతి, 10వ తరగతి విద్యార్థులు ఏమవుతారైతే వాళ్ళు కడుపు నిండి తినలేకపోతారు. ఇట్లాంటి వాటి మీద మీరు దృష్టి పెట్టి చేసే పని ఏదైతుందో సంపూర్తిగా చేయండి, సంపూర్ణంగా చేయండి. కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు ఇట్లాంటి అంశాలు మీరు ప్రస్తావించే అవకాశం కూడా మీకు ఉంటుంది. కాబట్టి చూద్దాం ఈ 2 గంటల్లో ఎలాంటి బడ్జెట్ రాబోతుంది, దేనికి కేటాయింపులు ఎట్లా ఉండే అవకాశం ఉందనే విషయం పైన యావత్ రాష్ట్రం ఆసక్తి ఎదురుస్తుంది. థ్యాంక్ యూ బాలరాజు గారు, అజయ్ గారు, ప్రతాప్ రెడ్డి గారు. ఇది వాళ్ళ గుడ్ మార్నింగ్ తెలంగాణ. రేపు మార్నింగ్ ఇదే టైం కలుద్దాం. స్టే ట్యూన్.